సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న గొర్రెలను ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. మండలంలో సుమారు 91 యూనిట్ల లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కులాలకు రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం నిదర్శనంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పంపిణీ ద్వారా లబ్ధిదారులకు 90% సబ్సిడీ వస్తుందని, దీనిని గొర్రెల కాపరులకు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్ రెడ్డి మరియు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 13 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత, తెలంగాణ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజల కోరిక మేరకే ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజల నాడి తెలుసుకొని వారి అవసరాల మేరకే ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడు. వారి కోసం పథకాలు రూపకల్పన చేసి వారికి అందించే విధంగా, వాళ్ళ ఫలాలు అందించే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకొని మన కళ్ళ ముందు కళ్ళబడతా ఉన్నారు. ఈరోజు గొర్రెల కాపల రైతులకు కానీ, మత్స్యకారులకు కానీ, వ్యవసాయదారులకు కానీ వారికి పెద్దపీట వేసి ముఖ్యమంత్రి గారు ఈరోజు గొర్రెల పంపిణీ గజ్వేల్లో ఈరోజు లాంచింగ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వారికి గొర్రెల కాపర్లకు అందించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే పటంచెరు నియోజకవర్గంలో గుమ్మడిదల మండలము బొంతపల్లి గ్రామానికి సంబంధించిన రైతులకు ఈరోజు గొర్రెల కాపల రైతులకు గొర్రెల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ రెడ్డి గారు, జెడ్పీటీసీ గారు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ముఖ్య కార్యకర్తలు అందరూ ఈరోజు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ముఖ్యంగా నేను ఒకటి సూచన చేసేది ఏంటంటే, గొర్రెల కాపల రైతులు ఈ ప్రభుత్వం ఇచ్చిన, ముఖ్యమంత్రి గారు చేసిన నిర్ణయాన్ని మీరు అందరూ పూర్తిగా బలపరిచి మీ కుటుంబాలు కానీ, మీరు కానీ లబ్ధి చెందాలని చెప్పి కోరుతూ, కేసీఆర్ గారు చాలా సహాయం అందించి సబ్సిడీ రూపంలో మేము కట్టిన పైసలు ఒక 31,250 రూపాయలు కట్టాం. మాకు 20 గొర్రెలు, ఒక పొట్టేలు అతను ఇచ్చారు. కానీ దీనివల్ల మేము చాలా లబ్ధి పొందినాం కనుక కేసీఆర్ గారికి మరీ శుభాకాంక్షలు చెప్తున్నాం. ఇలాంటి ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ ఇట్లాంటివి ఆయన చాలా చేస్తున్నారు. మా గొల్ల కుర్మలను ఉద్దేశించి ఆయన చేసిన ఈ కార్యక్రమానికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గొర్రెల ప్రభుత్వం కార్యక్రమం హృదయమైన గొల్ల కుర్మలకు గొర్రెలు ముఖ్యమంత్రిగా ఎంతో కృషి చేస్తున్నారు. దానికి మేము గొల్ల కుర్మలు అది ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. దానికి దీనివల్ల మేము